నంద్యాలలో 4 సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్, క్లర్క్, వాచ్మెన్, కంప్యూటర్ వర్క్ పోస్టులు ఉన్నాయని కోడుమూరు, బెల్గల్, నాగలాపూర్, గోనెగండ్లకు చెందినటువంటి నరసింహుల దగ్గర 6 లక్షలు, ఓబులేష్ దగ్గర 5 లక్షలు, బజార్ దగ్గర 4 లక్షలు, శేఖర్ రెడ్డి దగ్గర 3 లక్షలు, రామకృష్ణ దగ్గర 2 లక్షలు, ఇలా ఇంకా అనేక మంది దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేశారని, ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎప్పుడు ఫోన్ చేసినా రేపు ఎల్లుండి అంటూ ఇలా 4 సంవత్సరాలుగా తిప్పుతూ మోసం చేస్తున్నాడని, ఇప్పటికీ వేలాది రూపాయలు ఛార్జీలకు ఖర్చు పెట్టుకున్నామని, ఇంటి దగ్గరికి వెళ్తే అతనే బెదిరించే మాటలు మాట్లాడుతున్నాడని, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూ మాట్లాడటం, ఇంట్లోనే ఉండి లేడని చెప్పించడం, ఎక్కువ మాట్లాడితే మా ఆడవారితో కేసు పెట్టిస్తానంటాం, వాళ్లే 100కు కాల్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందని, స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతుందని, వారం క్రింద వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే నేను లేను, శనివారం రండి అన్నాడని, శనివారం ఫోన్ చేసి సోమవారం రమ్మని చెప్తే ఇంటి దగ్గరికి వెళ్తే తాళం వేసి వెళ్ళాడని, కష్టం చేసుకుంటే కానీ తినలేకుంటే లేదని, అప్పు చేసి మా పిల్లల్ని భవిష్యత్తు బాగుంటుందని దుర్గాప్రసాద్ మాటలు విని డబ్బులు ఇవ్వడం జరిగిందని, ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగకపోవడంతో జిల్లా కలెక్టర్ ఎంతో మందికి న్యాయం చేస్తున్నారని, మా సమస్యను కూడా వారికి తెలుపుకోవాలని ప్రజావేదికలో వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మాది కోడుమూరు. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు ఊరూరు దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు. కోడుమూరు, బెల్లగల్లు, కృష్ణాపురము ఆ ప్రాంతాల్లో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఊరూరు దగ్గర కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఊరూరు దగ్గర 5 లక్షలు 6 లక్షలు ఇప్పించుకున్నాడు. కాబట్టి మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. నంద్యాలలో కలెక్టర్ ఆఫీస్ లో కూడా వచ్చి మేము అర్జీ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. కాంట్రాక్టరు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మీద కాంట్రాక్టరు కాంట్రాక్టర్ చేస్తుండా అని మా మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకొని ఈ విధంగా చేస్తున్నాడు. ఇంటికి రమ్మంటున్నాడు డబ్బులు ఇస్తా అని, మళ్ళా తాళాలేసి ఇంట్లో పెళ్ళాము పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళాలేసి అట్లా పోయేస్తున్నాడు. మళ్ళా 3 గల్లా వచ్చి ఇంట్లో ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాకు దొరకడం లేదు. మీరే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నా పేరు బజారి, కృష్ణాపురం, కోడుమూరు మండలం. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగం సబ్ స్టేషన్లో ఇప్పిస్తానని చెప్పి 4 లక్షల రూపాయలు ఇప్పించుకోండి. ఇప్పించుకొని ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది.